పలకాలి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమథితవ్యం. భారత మాతాకి, మనందరి తల్లిదండ్రులకు. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో గురుకులానికి వెళ్ళినటువంటి పిల్లవాడి చేత పలికించేటువంటి మహామంత్రం. తల్లిని దేవుడుగా చూడాలి. అతిథి వదిలేసానే కాబట్టి మనందరం హిందువులోని దాంట్లో సంశయం లేదు కదా. అమ్మా నాన్నకి నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారా? మీలో అమ్మా నాన్నకి రోజు దండం పెట్టేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇది హిందూ ధర్మం. ఎంత విని ఏం ప్రయోజనం? గురువులు ఏం ప్రయోజనం? 5-6 మంది కూడా లేరు, 10 మంది ఉన్నారు. కాబట్టి తల్లి తండ్రికి నమస్కారం చేస్తాను రేపటి నుంచి అనేవాళ్ళు చేతులు ఎత్తారు. చేతులు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు ఎత్తకర్లే. గుడ్డోళ్ళు లేదు చెప్పలా. చేతులు ఉండాలి. మన చేతులు ఇచ్చిన తల్లికి తండ్రికి, శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేయకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? కృతం జానాతి ఇది కృతజ్ఞత. తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. 12 సంవత్సరాలు గురుకులం అవసరం చేసేటువంటి శిష్యుడికి గురువు చెప్పారు, మొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇలాంటి సత్యం వద, ధర్మంచర ఇవి ప్రతి హిందూ ఆచరించవలసిన అవసరం ఉందా లేదా? చేతులెత్తండి. రెండవది, అమ్మా నాన్నకి రేపటి నుంచి అయినా మనం దండం పెట్టాలి. కనపడ్డా వాళ్ళందరికీ పెడతాం, కానీ అమ్మా నాన్నకి ఎందుకు పెట్టకూడదు? మా శిష్యులు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అమ్మా నాన్నకి నమస్కరిస్తేనే నాకు నమస్కారం చేయమంట. ఈ విధంగా మనం ఆలోచన మార్పు రావాలి. రాధా మనోహర్ స్వామి వారు చాలా కాలం నుంచి నాకు పరిచయం. వారి స్వగ్రామానికి కూడా నేను వెళ్ళాను. చాలా కాలం నుంచి పరిచయం. నిరంతరం హిందూ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నాను. మహానుభావుడు. ఇప్పుడు మీకు మంచి మాట నేను పరిచయం చేస్తున్నాను. మా ఆశ్రమాన్ని వారికి అప్పగిస్తున్నాను. రేపు 16వ తేదీ. మీరు 60 దాటిన వాళ్ళు వచ్చి వారి సేవ చేయండి. ఇంకా చచ్చిందాకా మనవాళ్ళు మనవాళ్ళు గుడి కడుగుతూ కూర్చోవాలా? ధర్మేనా? పౌత్రం దృష్ట్వా వనం చరేత్, శేషివే భ్యస్త విద్యానాం, యమునే విశేషీణాం, వార్ధకే ముని వృత్తీనాం, యోగేనాంతే తనుత్తిజాం. రఘువంశులు చెప్తారు ఈ విషయాన్ని. బాల్యంలో సంస్కారం పొందే దగ్గర కొరకు గురువు దగ్గర సేవ చేయాలి. యవనంలో మన భారతీయ నాటి మొనాస్టిక్ రిలిజియన్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గృహస్థులు లేకపోతే మాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరండి బాబు? గృహశాస్త్రం మన ధర్మం. గృహస్థుల పౌత్రం దృష్ట్యా వనం చేరే. మనడు పుట్టిన తర్వాత వానప్రస్తుడిగా మారతానని వాడు చేతులు ఎత్తండి. పర్వాలేదే, చేతులు ఎత్తడం పర్వాలేదు, అంత ధైర్యం ఉండాలి కదా. చేతల్లో తర్వాత చేయండి. రెండవది, నేను ఈ శరీరంతో 19వ సంవత్సరం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించా. వివేకానంద పుస్తకాలు చదివి రామకృష్ణ మఠంలో చేరిన మద్రాసులో ఖాళీ చదివే రోజుల్లో. మళ్ళీ మా వాళ్ళు తీసుకొచ్చారు. ఒక్కరోజున్న 3.5 సంవత్సరం నడిచి హిమాలయ పర్వతాలకు వెళ్ళా. భారతీయ సంస్కృతి చదువుకోవాలనుకున్నా. అక్కడ నుంచి బాంబేకి వెళ్ళా చిన్మయ మిషన్లో. 73, 74, 75 ఐ స్టడీ విత్ స్వామి చిన్మయానంద, స్వామి దయానంద సరస్వతి. 76లో నన్ను అనంతపురం పంపించారు. ఇక అక్కడి నుంచి అక్కడ రాయలసీమ అంతా బాగా ప్రచారం చేస్తున్నారని 77లో హైదరాబాద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హిందూ ధర్మ సేవ చేస్తూనే ఉన్నా.
భగవద్గీతను కొన్ని 100 సార్లు చెప్పా, ఉపనిషత్తులు కొన్ని 100 సార్లు చెప్పా. పక్కన గల్లాలు అలాగే 3 పూట్ల తింటాం, 3 పూట్ల వింటాం కూడా అని ఉండాలి కదా. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. మన కోసం మనం బ్రతకాల. హిందువుగా పుట్టినందుకు శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో అని ఉపనిషత్తు చెప్తుంది. శ్రవణం చేయాలి, మననం చేయాలి. స్వామి చాలా స్ఫూర్తినిచ్చారు 1000 మందికి. నేను 56 సంవత్సరాల నుంచి 76 నుంచి చెప్తూనే ఉన్నా. పెద్దవాడైపోయి వయసైంది, వాళ్ళ వెనకాల ఉంటున్నా. ఈ విధంగా స్వాములు వారు నా వయసు అడుగుతున్నారు 78. తనకు చూస్తే తెలియట్లే ఆయన ఏం కానీ సెంచరీలు కొట్టే వయసు మీది. ఈ విధంగా భారతీయ సంస్కృతిని స్వాముల వారు మరొక మాట, మా ఆశ్రమాన్ని స్వామికి అప్పగిస్తున్నాను చెప్పాను కదా. ఇప్పుడు వస్తావు స్వామి అంటే 16వ తేదీ వస్తాను, 10వ తేదీ కార్యక్రమం కదా అని. ముందు 15 అనుకున్నారు. స్వామి మీరు సంకల్పించండి, మీరు ఇప్పుడు చెప్తే అప్పుడే రండి అంటే 16 వస్తానన్నారు. తర్వాత వారు వచ్చి టేకప్ చేస్తున్నారు. నేను 78 సంవత్సరాలు వచ్చింది, పెద్దవాడిని అయినాను, శరీరం నా స్వాధీనంలో లేదు. అలాంటి వాళ్ళకి అప్పగిస్తే సద్వినియోగతుని ఉద్దేశించేత ఒక చక్కటి ఆశ్రమం ఎక్కడ పైనే ఉంది, పచ్చగా ఉంటుంది, అన్ని చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, వేప చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి, వెలగ చెట్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. చక్కటి వాతావరణం, గెస్ట్ రూమ్, అన్ని గెస్ట్ రూములు, నా రూమ్, ఇంకొక రూమ్, 5 రూములు ఏసీ రూములు ఉన్నాయి. చక్కగా స్వామిని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే పెద్దవాళ్ళు అయిపోయినాను కదా, చూసుకునే వాళ్ళు కావాలి కదా. అందరూ శ్రమ చేస్తే ఆశని కట్టనుకోండి. నేను నాకు సొంతం కాకూడదు కదా, నా రక్త సంబంధీయులు ఉండకూడదు కదా, ఆత్మ సంబంధీయులు కావాలి కదా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్. వారికి చెప్పాను నేను తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమన్నా, 16వ తేదీ వస్తాను. ఈ విధంగా తల్లికి తండ్రికి నమస్కరించాలి, తల్లిని గౌరవించాలి. అలాగే అంతకంటే మీరు పూజించే దేవుళ్ళు ఎవరైనా సరే, తల్లి చేసిన సేవ చేసిన ఒక్క దేవుడి గురించి చెప్పండి. 10 మాసాలు గర్భంలో పెట్టుకున్న ఏ దేవుడు ఉన్నాడు? ఒక్కరు. వాళ్ళ వెనకాల జీవించాడు. పాతవాళ్ళ సంగతి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, అది మంచిదే, ఆదర్శం, ఎగ్జాంపులర్ లైఫ్ శ్రవణ్ కుమార్. ఈ విధంగా రేపటి నుంచైనా మాతృవందనం మస్ట్. తల్లికి నమస్కరించాలి, మన ఇంట్లో వాళ్ళని గౌరవించాలి, చుట్టుప్రక్కల వాళ్ళని కూడా గౌరవించాలి. ఈ విషయాల్లో మనం ముందు ఉండాలి. అయితే వేదాంతం వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఆచరించేవాళ్ళు మాత్రం 0 కొట్టేడు ఒకటి పక్కన ఒకటి. ఎగ్జాంపులర్ లైఫ్ అంటాం కదా, ఆదర్శ జీవనం ఉండాలి. కాబట్టి అది బ్రహ్మచార, గృహస్థుడా, వానప్రస్థుడా, సన్యాస, 4 ఆశ్రమాలు మన హైందవ ధర్మ. అవర్స్ ఇస్ నాట్ మొనాస్టిక్ రిలిజియన్. సన్యాసులు మతం కాదు అసలు మంది. బ్రహ్మచారి హ్యాస్ టు ప్రమోట్ టు గృహస్థుడు ప్రమోట్ కావాలి వానప్రస్థుడు ఫైనలీ హ్యాస్ టు బికమ్, ఫైనల్ ప్రమోషన్ ఇస్ సన్యాస. అలాగా నేను 4 ఆశ్రమాలను జీవిస్తూ ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను. సన్యాసి అంటే ఈషత్రయాత్యాగ సన్యాస కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం అని భగవద్గీత 18వ శ్లోకం చెప్పింది. ఉపనిషత్తు ఈ మాట చెప్తుంది. కాబట్టి డబ్బు సంపాదించకూడదు, రక్త సంబంధాలు, బంధాలు ఉండకూడదు. సంబంధాలు ఉండాలి కానీ బంధాలు ఉండకూడదు. రెండవది కీర్తి ప్రతిష్టలు. నేను ఆల్రెడీ కొన్ని 100 గీతాజ్ఞానాలు చేశాను. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకున్నా అంటే సన్యాసం ఒకటే మార్గం అనుకున్నా. మనం శాంతిగా ఉండాలంటే శాంతికి మార్గాలు లేవు. ఇఫ్ యూ వాంట్, మా గురువు గారు స్వామి దయానంద సరస్వతి చెప్పేవారు, ఇఫ్ యూ వాంట్ పీస్ఫుల్ దెర్ ఇస్ నో మీన్స్, యూ వాంట్ బీ పీస్ఫుల్. శాంతిగా ఉండాలంటే సన్యాసం ఒకటే మార్గం. కనీసం 50 దాటి 60లో పడ్డామంటే మనం ఆలోచించి ప్రిపరేటివ్ సన్యాసి అయిపోవాలి. తర్వాత అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఉండాలని కోరుకుంటూ నేను పెద్దవాడిని అయిపోయాను కదా, ఈ 3 మాటలతో నేను సెలవు తీసుకుంటాను. హరి ఓం తత్సత్. స్వామివారు
పూర్వాశ్రమంలో వారి పేరు స్వామి ప్రమోద చైతన్య స్వామి. వారు హిందువులకు ప్రమోదులు, హిందూ వ్యతిరేకులకి ప్రమాద చైతన్య స్వామి. 1976-77 ఆ ప్రాంతంలో నా జీవితంలో మొట్టమొదటి నేను విన్న ప్రవచనమే స్వామీజీది. నెల్లూరు టౌన్ హాల్లో ఉర్రూ తొలగించే ప్రవచనం. ఆ వేడి వాడి అక్కడి నుంచి ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నాం. ధన్యవాదాలండి. పరమ పూజ్య స్వామి ప్రణవాత్మానంద సరస్వతి స్వామీజీ వారు వారి హృదయంలో వచ్చినటువంటి ఆలోచనని, మనసుకు కాదు హృదయంలో వచ్చిన ఆలోచనని స్వామీజీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ పంచుకున్నారు. దాన్ని అతి త్వరలో కార్యాచరణలో తీసుకొస్తాం. వారి ఆలోచన విధానాన్ని మనం అందరం ఒక్కసారి మన సీట్లలోంచి లేచి 3 సార్లు ఓంకారం చేసి సమర్థిద్దాం. ఒక స్వామీజీ రిటైర్మెంట్ తీసుకుని ఇంకో స్వామీజీని రమ్మంటున్నారు, పిలుస్తున్నారు. దాన్ని మనం ఒక్కసారి 3 సార్లు ఓంకారం చేద్దాం. ఓ దయచేసి ఆశీర్వదించండి. స్వామీజీ స్వామీజీ వారి ఆశ్రమం మడమనూరు గ్రామంలో ఉందండి. మనుబోలు మండలం, గూడూరుకి చాలా దగ్గర, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉందండి. ఆ ఆశ్రమం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది మన హిందువులండి, దళితులు, ట్రైబల్స్ ఎక్కువ మంది ఉన్నారు, గిరిజనులు. సో రాధా మనోహర్ దాస్ స్వామీజీకి తెగ నచ్చింది ఆ గూగుల్ ఇన్పుట్ నేను ఇవ్వగానే. ఆ ఆశ్రమ కేంద్రంగా ఈ మనుబోలు మండలంలో జరుగుతున్నటువంటి కన్వర్షన్స్ని ఖచ్చితంగా ఎదుర్కొందాం, అది కేంద్రంగా పెట్టి అని అన్నారు. ఏమంటారు మీరందరూ? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నడుము బిగించి పని చేద్దామండి. అక్కడ మన దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది, మన గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. అలాగే ముస్లిమ్స్లో కూడా ఇంకోళ్ళు ఉంటారు, మీకు తెలుసు, దూదేకులు అంటారు. అంటే వారు కూడా ఆసక్య కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు మన హిందువులే కాబట్టి వాళ్ళందరినీ మనం వెనక్కి తెచ్చుకుందాం. రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఆధ్వర్యంలో ముందుకు వెళదాం. అలాగే ప్రణవాత్మానంద సరస్వతి స్వామీజీ ఆశీర్వచనంతో ఈ స్వామీజీల అందరినీ మళ్ళీ అక్కడ పిలిచి వారికి అది హ్యాండ్ ఓవర్ చేయటం చేద్దామంట. ఏమంటారండి? జై శ్రీరామ్. ఈ స్వామీజీల సమక్షంలో జరగాలి, పట్టాభిషేకం చేద్దాం తప్పకుండా. ఎక్కడ రాధా మనోహర్ దాస్ స్వామీజీ అవసరమో అక్కడే ఆశ్రమం వచ్చింది. అంటే ఒక ఆశ్రమం. మా కోరిక జిల్లాకు ఒకటి ఉండాలి, మండలానికి కూడా ఉండాలి. కన్వర్షన్ ఊరికో రాధా మనోహర్ దాస్ ఉండాలంటాను నేనైతే. ఏమంటానండి? కాబట్టి నెక్స్ట్. ధన్యవాదాలు.